సో, ఈ రోజు సినారియోలో మనం చూసే కాన్సెప్ట్ ఏంది అంటే, ఒక అప్లికేషన్‌కి లాగిన్ ఫంక్షనాలిటీ మన ముంగట ఉంటే, ఆ లాగిన్‌కి స్క్రిప్ట్ ఎట్లా రాస్తాము? దీనికోసం ఏపీఎం ఇన్స్పెక్టర్ సెషన్ ఓపెన్ చేసి, డెమో1 డాట్ ఏపీకే ఫైల్‌కి నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నా. డెమో1 డాట్ ఏపీకే ఫైల్ అన్న దాంతో సెషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. ఓకే. సో హియర్ అన్నోన్ సర్వర్ సైడ్ ఎక్సెప్షన్ అనేబుల్ టు ఫైండ్ ద యాక్టివ్ డివైసెస్ ఆర్ ఎమ్యులేటర్స్. సో ఇక్కడ 13 అని ఉన్నది. నేను కనెక్ట్ చేసిన రియల్ డివైస్ యొక్క వెర్షన్ 12. సో దీన్ని ఎడిట్ అప్డేట్ చేసి స్టార్ట్ సెషన్. ఎందుకంటే మనం రియల్ డివైస్ మీద ఎక్కువ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం కాబట్టి 13కి నుంచి కాస్త తీసేసి డివైస్ ఓఎస్ 12కి మార్చి అండ్ లెటర్స్ లాంచ్ దట్ డివైస్ టు వైజర్ లో ఆ డివైస్ కూడా లాంచ్ చేసి చూద్దాం మనం. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదేం జరుగుతది అంటే, మీ యొక్క యాప్ లాంచ్ అయితది. రైట్. యాప్ ఇన్‌స్టాల్ అయ్యి యాప్ లాంచ్ అవుతది. యాప్ లాంచ్ అయిన తర్వాత దెన్ వి నీడ్ టు పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్. సో, ఇదిగో ఇక్కడ మీరు చూస్తే గనక ఇది యాప్. ఇదిగో మీ మొబైల్‌లో ఈ యాప్ ఉన్నది. ఇక్కడేమో బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది మీకు. సో, దీనికోసం లోడింగ్‌లో ఇష్యూ. రిఫ్రెష్ కొడితే మొబైల్ యొక్క స్క్రీన్ వచ్చేసింది. ఇప్పుడు మనం లాగిన్ చేయాలి. లాగిన్ మీద మౌస్ ఓవర్ చేసి క్లిక్ కొట్టా. క్లిక్ కొడితే ఇదిగో లాగిన్‌కి సంబంధించిన ఎక్స్‌పాత్ అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉన్నది. టెక్స్ట్ మధ్యలో ఇది ఉన్నదండి. ఇది ఉంటే మనకి అదొక సింబల్ కస్టమైజ్ అది. ఇక్కడ చూసేసరికి మీకు ఏముంది దాని యొక్క క్లాస్ నేము బటన్ ఉన్నది. ఆండ్రాయిడ్ విజెట్ బటన్. సో దీనికి ఒక ఎక్స్‌పాత్ రాద్దాం. ఎట్లాగా? సో // ఓపెన్ బ్రేసెస్ @class ఈజ్ ఈక్వల్ టు బటన్ అని రాశాను నేను. ఇక్కడ నాకు కనిపించేయి 3 బటన్స్ ఉన్నాయి. లాగిన్ ఒక బటను, రిజిస్టర్ ఒక బటను, కంటిన్యూ యాస్ ఎ గెస్ట్ 3 బటన్లు ఉన్నాయి. ఇదిగో ఫస్ట్ లాగిన్ హైలైట్ అవుతుంది. సెకండ్ రిజిస్టర్ హైలైట్ అవుతుంది. మూడోది కంటిన్యూ యాస్ ఎ గెస్ట్ హైలైట్ అవుతుంది. యూజువల్ గా ఏంటి అంటే మనం ఇచ్చే ఆబ్జెక్ట్ కనుక ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే దానికి ఇండెక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ లొకేటర్ డైరెక్ట్లీ ఐడెంటిఫై చేసేస్తుంది. సో దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్ సో దట్ ఆ ప్రోగ్రామ్ లో వీ కెన్ రైట్ డౌన్ దిస్ హోల్ లాజిక్. సో ఆల్రెడీ ఉన్నదాన్ని నేను తీసుకొచ్చి లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్ సినారియో 4 లాగిన్ యాప్. ఓకేనా? సో ఈ లాగిన్ యాప్ కి మనం లాంచ్ చేసిన యాప్ డెస్క్టాప్ మీద ఏపీకే ఫైల్స్ లో న్యూ లో డెమో1 డాట్ ఏపీకే ఫైల్ డెమో1 డాట్ ఏపీకే ఫైల్ ఈ యాప్ ని లాంచ్ చేశాను. లాంచ్ చేసి మిగతా ఉన్న కమాండ్స్ అన్ని కూడా డిలీట్ చేసేసాను. ఐ డోంట్ నీడ్ ఆల్ దిస్. సో ఉత్తి లాగిన్ మటుకు మాత్రం నాకు చాలు, ఇంకేమీ అక్కర్లా. సో లాగిన్ ఒక్కటే అట్టే పెట్టుకున్నా. లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ ఎక్స్పాత్ ఇదిగో మనకి ఇక్కడ ఉన్న ఎక్స్పాత్ ని కాపీ చేసి కమ్ బ్యాక్ డాట్ క్లిక్. సో మీరు దీన్ని క్లిక్ చేయడంతో మీకు ఇది ఏమవుతుంది? నార్మల్ గా ఈ ఆబ్జెక్ట్ ని క్లిక్ అవుతుంది లాగిన్ ని. సో ఇప్పుడు లాగిన్ ని నేను క్లిక్ చేశాను మాన్యువల్లీ. సో నా మొబైల్ కి వచ్చేసరికి నా మొబైల్లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ఉన్నది ఇక్కడ. ఈ స్క్రీన్ రావడం కోసం మళ్ళీ రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఈ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ లో కనుక నేను క్లిక్ చేస్తే ఇది చూడండి, దాని యొక్క క్లాస్ నేమ్ ఎడిట్ టెక్స్ట్ అని ఉన్నది అండ్ పాస్వర్డ్ కి కూడా సేమ్ ఎడిట్ టెక్స్టే క్లాస్ ఉన్నది. రెండు సేమ్ లొకేటర్స్ ఉన్నాయి అండ్ లాగిన్ బటన్ కి వచ్చేసరికి సేమ్ ఇందాక బటనే ఉన్నది. ఫస్ట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఉన్నది కదా, దీని యొక్క క్లాస్ నేమ్ కాపీ చేసి లెటర్స్ రైట్ డౌన్ ద ఎక్స్పాత్ స్టార్ ఓపెన్ బ్రేసెస్ @class ఈజ్ ఈక్వల్ టు. సో మనకి ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, అంటే ప్రతి చూరు మనం ఇట్లాగే రాయాలా, ఎక్స్పాతే రాయాలా అంటే అవసరం లేదండి. అది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ బట్టి చేంజ్ అవుతా ఉంటది. ఈ అప్లికేషన్ కి ఇట్లా ఉన్నది అంతే. ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్ డాట్ సెమ్ కీస్ 1234 యూజర్ నేమ్ 1234 ఇచ్చాను నేను. ఇప్పుడు పాస్వర్డ్ నాకు సెకండ్ ఆబ్జెక్ట్ కదా, దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇండెక్స్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయి. ఈ సెకండ్ ఆబ్జెక్ట్ పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్ ఐడెంటిఫై అవుతుంది. దీని ఎక్స్పాత్ ని కాపీ చేసి ప్రోగ్రామ్ లో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్
డాట్ అసైన్ కీస్ 1 2 3 అని ఇచ్చాను ఇక్కడ. ఇచ్చిన తర్వాత లాగిన్ బటన్ కి సేమ్ లొకేటర్ ఉంది కాబట్టి పైలైన్ కాపీ చేసి కింద పెట్టేసిన. అంతే అయిపోయిందండి. అండ్ లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ లోడ్ అవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కొంత వెయిట్ టైం ఇచ్చాను. అంతేనండి. ఈ సినారియోని ఒక్కసారి రన్ చేసి చూద్దాము. సో దాట్ మన స్క్రిప్ట్ వెళ్ళి లాగిన్ యాక్షన్స్ అన్నది పర్ఫామ్ చేస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ ఈ పర్టికులర్ అప్లికేషన్ కి మనం అన్ని ఎక్స్పాత్లే వాడామండి. డిపెండింగ్ ఆన్ అప్లికేషన్ టు అప్లికేషన్ ఈ లొకేటర్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. ఈ అప్లికేషన్ కి మాత్రమే మనం ఎక్స్పాత్ ని వాడుతున్నాం అంతే. ఓకే. సో నెక్స్ట్ అప్లికేషన్ ఇంకోటి చూస్తాం. అవి డైరెక్ట్లీ ఐడి లొకేటర్స్ వాడుకుని చేసేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు రైట్ క్లిక్ రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లెట్ us see that execution flow as అవుతుందా పోతుందా ఏంటి ఇష్యూ అన్నది లెట్ us స్టడీ రైట్ నౌ. ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న యాప్ ని క్లోజ్ చేసేసుకున్నది. కొత్త యాప్ ఏదైతే ఇచ్చినామో దాన్ని లాంచ్ చేస్తుంది. డోర్ టు డోర్ స్టెప్ అన్నది లాగిన్ స్క్రీన్ వచ్చింది. బట్ అక్కడ మనం కొంత టైం వెయిట్ ఇచ్చాం కాబట్టి ఆ టైం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు లాగిన్ బటన్ క్లిక్ చేసింది. యూజర్ ఐడి పాస్వర్డ్ లో వాల్యూ ఎంటర్ చేయాలి. వేసి లాగిన్ బటన్ కొట్టాలి. అంతే అయిపోయింది. పర్ఫెక్ట్. సక్సెస్ఫుల్లీ మన స్క్రిప్ట్ అన్నది లాగిన్ యాక్షన్స్ అన్నది పర్ఫామ్ చేసింది అనమాట. అంటే మనం ఇక్కడ రాసిన ప్రోగ్రాము ఆ పర్టికులర్ మొబైల్ తో కనెక్షన్ పెట్టుకుని ఆ మొబైల్ తో ఆ యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేసుకున్నది. ఇది లాగిన్ కి సంబంధించిన సినారియో అన్నమాట. ఓకే పర్ఫెక్ట్.